నాలుగో తారీఖు చికెన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఐఎంఏ ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున వరల్డ్ క్యాన్సర్ డే ఉంది సార్ 4th. సో మనము 2K రన్ నిర్వహిస్తున్నాం ఇక్కడ వివేకానంద స్టేడియం నుండి అక్కడ ఐఎంఏ హాల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర వరకు. మనకు వరల్డ్స్లో అంటే ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ సర్వైకల్ క్యాన్సర్ సార్. అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ లేడీస్లో బాగా ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. అంటే దానివల్ల చనిపోతున్నారు కూడా. ఆ క్యాన్సర్ని మెయిన్ క్యాంపస్కి వెళ్ళే చెప్తారు. అందరిలో కాడ క్లాస్లో కూర్చోబెడితే చాలా అవేర్నెస్ ఇట్లనే ప్రోగ్రామ్ చేయడంతో ఇప్పుడు గవర్నమెంటే ఒక షెడ్యూల్లో ఇంకో విజయవంతమని అనుకోండి. ఈ ప్రోగ్రామ్ని మనం గవర్నమెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ప్రైవేట్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు కూడా మనకు చాలా సబ్సిడైజ్ రేట్కి ఇవ్వచ్చు. రెండు గవర్నమెంటే మనకు సంభవ ఇట్ విల్ హెల్ప్. సో అందుకోసమే వీలైనంత వరకు మార్నింగ్ 6 o'clock నుంచి 7-7:30 వరకు ఏదైతే వాక్ ఉంటుందో ఎంతమంది వీలైతే అంతమంది వస్తే ఒకటి హెల్త్కి మనం మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ ఇన్సూరెన్స్ అనేది తగ్గేది. సో ప్లీజ్ అందరూ వీలు చేసుకుని ఆ రోజు రావాల్సినది మేడంగా చెప్పారు. కానీ మెయిన్గా క్యాన్సర్ యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూ. యాక్చువల్గా బర్నింగ్ ఇష్యూ. ఎంగేజ్ వచ్చేసి కార్డియాక్ ప్రాబ్లమ్స్, తర్వాత సివియర్ సెర్బ్రల్ ఆర్థరైటిస్. కానీ ఓవరాల్గా క్యాన్సర్స్ తోటి చాలా ప్రివెంటబుల్ క్యాన్సర్స్ మేడం చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్ చాలా వరకు 90% ప్రివెంట్ చేయొచ్చు ఈ వ్యాక్సిన్, హ్యూమన్ పాపులోవైరస్ వ్యాక్సిన్ తీసుకోవటం. అది చాలా వరకు మనతోటి ఇల్లు లిటరసీ లేకపోవటము, తర్వాత అవేర్నెస్ లేకపోవటం వల్ల చాలామంది తీసుకోవట్లేదు. అది దానికి చాలా పాపులర్ చేస్తారు. తర్వాత ఓవరాల్ క్యాన్సర్స్, వేరే క్యాన్సర్స్ కూడా స్మోకింగ్ తోటి, తర్వాత టొబాకో చీయింగ్ తోటి ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళం కాబట్టి అవేర్నెస్ బాగా తీసుకొచ్చి జనంలో అవేర్నెస్ తీసుకొస్తే చాలా తగ్గించే అవకాశం ఉంది. తప్పకుండా రోజు పాల్గొనండి. రన్ అయితే రన్, వాక్ అయితే వాక్. సో ఇక్కడ నడిచేది అక్కడ నడిచే ఒక నోబెల్ కాజ్ కోసం మనం నడిచిన వాళ్ళం అవుతాం అంతే. కంపెనీ ప్రమోషన్ కంపెనీ అట్లా కూడా కాదు. చిన్నపిల్లలైనా తీసుకోండి, ఇంట్లో మీ మదర్ వాళ్ళకి ఫాదర్స్ ఐడియా ఉంటుంది. అదే సార్ అంటే ఏం చేస్తారు వాళ్ళు అడుగుతున్నారు మేడం. అయిపోయిందా గైనకాలజిస్ట్, డాక్టర్ ఆస్ట్రోపతి, జనరల్ ఫిజిషియన్, మొహమ్మద్ సార్, రమేష్ కేసీ డాక్టర్, మేమందరం డాక్టర్స్ని ఐఎంఏ తరఫున జస్ట్ మీకు హెల్త్ అవేర్నెస్ గురించి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. దాని గురించి చెప్పడానికి వచ్చాము. యాక్చువల్గా అనేది ఈ మధ్య అందరం క్యాన్సర్ అని బాగా వింటున్నాం కదా. ఒకప్పుడు ఇన్ని క్యాన్సర్స్ లేవు. ఇప్పుడు ప్రతి ఎవరు చూసినా కానీ ఈ క్యాన్సర్ వచ్చింది, అట్లా క్యాన్సర్స్ అనేది ఎక్కువైపోయింది. అది మన హ్యాబిట్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, అన్ని ప్రాసెస్ రోడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు, అట్లా ఏదైనా క్యాన్సర్ అనేది కొంచెం పెరిగింది. సో ఇప్పుడు ఈ February 4th అనేది వరల్డ్ క్యాన్సర్ డే గురించి మేము ఈసారి తీసుకున్నది ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అనేది లేడీస్లో సెకండ్ మోస్ట్ కామన్. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ సర్వైకల్ క్యాన్సర్. ఇండియాలోనే సెకండ్, వరల్డ్ వైడ్ కూడా ఇండియా సెకండ్ పొజిషన్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇప్పుడు దీన్ని మనం తొందరగా డిటెక్ట్ చేస్తే కంప్లీట్ 100% వ్యాక్సిన్ ఇప్పుడు స్టిల్ సర్వైకల్ క్యాన్సర్ సార్, ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ మనం క్యాన్సర్ రాకుండా
డిటెక్షన్ ఎక్కువ సో మనం 11 to 14 ఇప్పుడు మీరు 14 ఇయర్స్ అంటే ఏం చేయాలి ఇప్పుడు పెళ్ళయ్యే వరకు లోపు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్స్ అంటే 25 ఇయర్స్ వరకు మ్యారేజ్ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకు 100% సేఫ్టీ అనేది ఉంటుంది. ఆ తర్వాత కూడా మనకి వ్యాక్సిన్ మనకి వైరస్ అనేది మనకు ఎప్పటి వరకు మనకు అటాక్ అప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇండియాలో ఇప్పుడు లేడీస్కి మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది. ఇది ఈజీగా డిటెక్ట్ అవుతుంది. దానికి తొందరగా డిటెక్ట్ చేస్తే ఈజీగా మనం సర్జరీతోని దాన్ని క్యూర్ చేయొచ్చు. యాక్చువల్గా ఏ క్యాన్సర్ వచ్చినా మనకి లేట్గా తెలుస్తుంది, లోపల అవయవాలు వస్తాయి కాబట్టి లేట్గా తెలుస్తుంది. ఎంత సర్జరీ చేసినా 5 years సర్వైవల్ రేట్ అని పెడతాం, అంటే సర్జరీ తర్వాత 5 సంవత్సరాలు ఎన్ని వరకు బతకగలం అనేది. అవి అన్నిటికీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే మనం ఈజీగా తొందరగా డిటెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు వాళ్ళు. ఇది మన లేడీస్లలో ఇండియాలో 2nd పొజిషన్లో ఉంది. అండ్ వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియా అనేది 2nd పొజిషన్లో ఉంది. అండ్ దానివల్ల వచ్చే మరణాలు కూడా ఆల్మోస్ట్ 25% మన ఇండియాలోనే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకు మెయిన్ ఇంకా రీజన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్కి టీకా కూడా ఉంది, వ్యాక్సిన్ కూడా ఉంది. యాక్చువల్గా మనకు ఇన్ఫెక్షన్స్ వాటికి చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఉంటాయి, కానీ క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది చాలా తక్కువ క్యాన్సర్స్కి ఉంటాయి. ఒకటి హెపటైటిస్ బి, ఇంకోటి HPV వైరస్. అంటే సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ HPV వైరస్. గుడ్ మార్నింగ్ సార్. సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో దీనికి వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉంది. వ్యాక్సిన్ అనేది వచ్చి ఆల్మోస్ట్ చాలా 15-20 years అయింది, కానీ దాని మీద అవగాహన లేక జనాలకి తెలియక కాస్ట్ ఎక్కువ ఉండి కూడా జనాలకు ఎక్కువ వరకు రీచ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఎవరో తీసుకోవట్లేదు, ఎవరో కొద్దిగా బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్, ఫ్యామిలీస్ తప్ప నార్మల్ పీపుల్ ఎవరు వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. సో మెయిన్గా మేము ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే రోజు క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి అంటే రాకుండా ముందే ఆపడానికి వ్యాక్సిన్ ఉంది అని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఒక 2.5K రన్ అంటే మన గ్రౌండ్ నుంచి IMA వరకు ఒక రన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము మార్నింగ్ 6 o'clock. సో మీ అందరూ వాక్ చేస్తున్నారు, రన్ చేసే వాళ్ళు రన్ చేయొచ్చు, వాక్ చేసే వాళ్ళు వాక్ చేయొచ్చు. సో మీ అందరూ మాకు ఈ రన్లో పాల్గొని మా అందరికీ జనాలకి ఎక్కువ మంది పాల్గొంటే మనం ఇచ్చే స్లోగన్స్ ఫ్లెక్సీస్తోని జనాలకి ఏంటి ప్రోగ్రామ్ అనేది ఒక రకమైన ఐడియా వస్తుంది. సో ఇట్లా ఒక టీకా ఉంది, వ్యాక్సిన్ ఉంది అనేది జనాలకి రీచ్ అవుతుంది. మీడియా కవరేజ్, టీవీస్లో రీచ్ అవ్వడం వల్ల అందరికీ వ్యాక్సిన్ ఏంటి అని తెలుసుకోవాలని ఒక క్వశ్చన్ రైజ్ అయ్యి దాని గురించి అవగాహన కలుగుతుంది, ప్రజలందరిలో తీసుకోవడానికి తోడ్పడుతుందని చెప్పేసి మేము ఈ రన్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీ అందరి సహకారం కోసం ఈరోజు మేము వచ్చి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఆ పాంప్లెట్స్లో కూడా ఇచ్చాము, మీరు చదవండి, మీ ఇంట్లో డిస్కస్ చేసి అందరు జనాలు మొత్తం జనరల్ పబ్లిక్ అందరికీ చదువుకున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకుని ఈ రన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము IMA తరఫున. సో ప్లీజ్ ఆ రోజు మీరు అందరూ మాకు ఈ రన్లో తోడ్పడండి. అండ్ ఈ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలంటే యాక్చువల్గా HPV వైరస్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అనేది కాదు, ఇది కొంచెం జెనటల్ అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఓరల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్ మేల్స్లో కూడా వస్తుంది. మేల్స్లో కూడా వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది, కానీ దానిలో ఇంకా స్టడీస్ కన్ఫర్మ్ ఎక్కువ రాలేదు. స్టడీస్ ఎక్కువ రాలేదు కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్ ఇండియాలో లేదు. సో లేడీస్కి మాత్రం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. 9 to 14 years, 9 అంటే చిన్న 11 to 14 years వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రావడం ఆల్మోస్ట్ మనం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆపొచ్చు. అండ్ 25 years వరకు అంటే బిఫోర్ ది మ్యారేజ్ యాక్ట్ స్టార్ట్ అయ్యే వరకు, మ్యారేజ్ అయ్యే వరకు కూడా మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, నష్టమేం లేదు. 40-30 years వరకు కూడా తీసుకోవచ్చు, కానీ లేట్గా తీసుకోవడం వల్ల దానివల్ల యూజెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎర్లీగా వ్యాక్సిన్ తీసుకుంటే దానివల్ల యూజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన మెయిన్ ఎయిమ్ చిన్నపిల్లలకి 11 to 14 years వాళ్ళకి వీలైనంత వరకు వ్యాక్సినేషన్ చేయించాలి, అదే మన మెయిన్ గోల్. తర్వాత స్కూల్స్, కాలేజెస్, స్కూల్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా దీని గురించి అవగాహన చేస్తాము. ఫస్ట్ మాత్రం ఈ రన్ స్టార్ట్ చేద్దాము. మీరందరూ మాకు ఈ రన్లో పాల్గొనండి. క్యాన్సర్ డే లాగా ప్రపంచం మొత్తం కూడా క్యాన్సర్కి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా 4వ తారీఖు రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు జగిత్యాల్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. ఇవాళ మన భారతదేశంలో కనుక చూస్తే మహిళలలో 2వ ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్గా సర్వైకల్ క్యాన్సర్, అంటే ఏదైతే గర్భాశయం ముఖద్వారం ఏదైతే ఉంటుందో ఆ క్యాన్సర్. అయితే ఆ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, ఆ వైరస్ ద్వారా ఈ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ క్యాన్సర్ అనేది రాకుండా
మనము ప్రివెంట్ చేయొచ్చు. 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి బాలికలకి 2 డోసులు, ఒక 6 నెలల గ్యాప్లో 2 డోసులు కనుక ఇస్తే వాళ్ళకి ఏదైతే 40 సంవత్సరాల తర్వాత కావచ్చు, 50 సంవత్సరాల తర్వాత కావచ్చు, క్యాన్సర్ అనేది రాకుండా ఈ వ్యాక్సిన్ అనేది కాపాడుతుంది. కాబట్టి దీని అవగాహన పెంచడం కోసం అని చెప్పేసి ఆ రోజు మనము ఈ వివేకానంద స్టేడియం నుండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఐఎంఏ భవన్ వరకు 2.5 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడికి ఒక రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే సామాన్య జనంలో కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమం అనేది తీసుకెళ్లడం కోసము ఈ రన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. కాబట్టి వాకర్స్ అందరికి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు జగిత్యాల్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకలాజికల్ సొసైటీ తరఫున మీ అందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాము. మీరు అందరూ కూడా ఆ రోజు ఈ రన్లో పాల్గొనండి, కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఎక్కడ నడిచి అక్కడ నడుద్దామండి. మళ్ళీ సార్ మా రోజు అందరూ